నా భర్తకి నెల జీతం 20,000 వస్తాయి. ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా ఖర్చు పెడుతుంటాడు. అలా చేయడం వల్ల ఇంట్లో చాలా ఇబ్బందులు రావటం జరిగింది. ఒకరోజు నా మొగునికి ఒక ఉపాయం చెప్పాను. అది విని ఒక నెల ట్రై చేద్దామని అనుకున్నాడు. నేను చెప్పిన విధంగా చేశాడు. అతనిలో చాలా మార్పు వచ్చింది. మీరు కూడా డబ్బు సేవింగ్ చేసే విషయంలో నేను చెప్పిన విధంగా మీరు ప్రయత్నం చేయండి. మనీ సేవింగ్ టిప్స్: ఇలా డబ్బును ఆదా చేస్తే అలా ధనవంతులు అవ్వొచ్చు. డబ్బును ఆదా చేస్తేనే భవిష్యత్, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రోజువారీ జీవితంలో మనం ఖర్చు చేసే ప్రతి రూపాయిని లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడే డబ్బు ఆదా అవుతుంది. డబ్బు ఆదా చేసే చిట్కాలు చేతిలో ఉంటే ఎంత డబ్బు అయినా ఖర్చు అవుతుంది. నెలనెలా ఎంత జీతం వచ్చినా నెలాఖరులో మాత్రం చేతులు ఖాళీ అవుతాయి. ఎంత కష్టపడినా డబ్బు పొదుపు చేయలేకపోతున్నా అనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. డబ్బు పొదుపు కోసం మనమే కాదు, మనలాంటి వారు చాలా మంది ఉన్నారు. డబ్బును పొదుపు చేసేందుకు కష్టపడతారు, కానీ డబ్బు ఆదా చేయడం అసాధ్యం కాదు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. మీరు ఈ చిట్కాలను తప్పకుండా పాటిస్తే డబ్బు ఆదా చేయడం ఖాయం. డబ్బు ఆదా చేయడానికి ఏం చేయాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ముందుగా మీ ఖర్చులపై దృష్టి పెట్టాలి. మీరు ప్రతి నెల దేనికి ఎంత ఖర్చు చేస్తున్నారో చూసుకోండి. ఇది ఎక్కడ పొదుపు చేయవచ్చో మీకు తెలుస్తుంది. మునుపటి నెల బ్యాంక్ స్టేట్మెంట్ని తీసి వీటిలో అనవసరమైన ఖర్చులు ఏవో తెలుసుకోండి. మీ అనవసర ఖర్చులను జాబితా నుండి తీసివేయండి. ఇలా చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ప్రతి నెల పొదుపు కోసం కొంత మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు పంపించుకోవాలి. ఇది సేవ్ చేయడానికి ఉత్తమ మార్గం. మీరు ఎక్కువగా ఉపయోగించే ఖాతాలో సేవ్ చేయకూడదు. అలా చేస్తే డబ్బులు తీయాలని చేతులకు దురద పెడుతుంది. మీ సేవింగ్స్ ఖాతాకు చెల్లింపులు చేయాలి. ఇది సేవ్ చేయడానికి ఉత్తమ మార్గం. అవసరమైతే ఆ ఖాతా ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించకుండా ఉండండి. ప్రతి నెల దానిలో తగినంత డబ్బు డిపాజిట్ చేయడం ముఖ్యం. ఈ రోజుల్లో ఎక్కువ డబ్బు ఆదా చేయడంలో మొబైల్ నోటిఫికేషన్లు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. మొబైల్ నోటిఫికేషన్లు ఆఫర్లను చూపడం ద్వారా మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆఫర్లు చూస్తే వద్దనుకున్నా డబ్బు ఖర్చవుతుంది. దీనికోసం నోటిఫికేషన్ ఆఫ్ చేయడం మంచి పరిష్కారం. సినిమాలు చూడటం, ఇంటి ఇంటర్నెట్ కేబుల్ బిల్లు, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్ఫారంల రీఛార్జ్ వంటి అన్ని ఖర్చులను అంచనా వేయండి. మీరు ఎక్కడ డబ్బు ఆదా చేసుకోవచ్చో ఇది మీకు తెలియజేస్తుంది. ప్రతి నెల ఇంటికి కిరాణా సామాగ్రిని తెచ్చేటప్పుడు అనవసరమైన వస్తువులను గమనించండి. ఇంట్లోకి అనవసరమైన వస్తువులను తెచ్చి నింపకండి. ఆఫర్ను తనిఖీ చేసి ఆ సమయంలో షాపింగ్ చేయండి. మీరు బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించాలనుకుంటే కొన్ని మార్పులు చేయండి. బ్రాండెడ్ వస్తువులను ఆఫర్లో ఉన్నప్పుడు కొనండి. ఆఫర్లో బ్రాండెడ్ వస్తువులను విక్రయించే అవుట్లెట్లను కనుగొని వాటిని కొనుగోలు చేయాలి. ఏదైనా బ్యాంకులో లోన్ ఏమిలను చెల్లిస్తున్నట్లయితే ఇతర బ్యాంకులతో పోల్చండి. ఇతర బ్యాంకుల్లో కూడా అదే వడ్డీ రేటు ఉంటుందని గమనించండి. డబ్బు ఆదా చేయడంలో మీకు సహాయపడటానికి ఇది కూడా ఒక మార్గం. మీరు కారును కలిగి ఉంటే ప్రతి సంవత్సరం బీమా చెల్లించడం తప్పనిసరి. అయితే బీమా కోసం వివిధ కంపెనీలు వేర్వేరు రేట్లను నిర్ణయించాయి. సరిగ్గా చెక్ చేయండి. ఏ కంపెనీకి ఎక్కువ బీమా ఉంది, తక్కువ ధరలకు ఎక్కువ ప్రయోజనాలను అందించే బీమా కంపెనీని ఎంచుకోండి. ఈ రోజుల్లో కూపన్ కోడ్లు క్రెడిట్, డెబిట్, మొబైల్ అప్లికేషన్లలో అందుబాటులో ఉన్నాయి. సమర్థంగా ఉపయోగించడం సాధన చేయండి. దీనివల్ల డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. డబ్బు ఆదా చేసే ముందు మనసు డబ్బుతో ఉండాలి. మీరు ఈ నెలలో పొదుపు చేయాలని నిశ్చయించుకుంటే మీరు ఖచ్చితంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ నెలలో ఇంత డబ్బు ఆదా చేస్తానని మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. అప్పుడు మీలో ఒక రకమైన కోపం పుడుతుంది. ఇది సేవ్ చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.